హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పింది అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం కోసం అండి. ఈ దేవాలయం తగరపువలస నుంచి విజయనగరం వెళ్ళే రూట్‌లో పద్మనాభం అనే ఊర్లో ఉందండి. ఇక్కడ పద్మనాభ స్వామి వారిది చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా మనసుకి ఆహ్లాదకరంగా ఉందండి ఈ దేవాలయం. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. స్వయంభూగా వెలిసారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. ఇది మేము వెళ్ళే సమయానికి చాలా జనాలెవరు లేరండి. నిర్మానుష్యంగా ఉంది. పంతులు గారు గూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉండడం వల్ల మాకు హిస్టరీ అంతా చెప్పారు స్వామివారిది. వ్యూ మాత్రం అదిరిపోయిందండి. చాలా బావుంది. ఏకాంతంగా, మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ఉందండి. ఇగోండి రాతి కట్టడాల మధ్య ఇది స్వామివారి ఎంట్రన్స్ అండి. చూసారా? రాతి స్తంభాలు. అప్పటి కళా నైపుణ్యం అండి ఇదంతా గూడా. చాలా పురాతనమైన దేవాలయం అట. పంతులు గారు ఈ దేవాలయం యొక్క హిస్టరీ గూడా చెప్పారు. అంటే పాండవులు వనవాసంకొచ్చినప్పుడు, అరణ్యవాసంకొచ్చినప్పుడు ఇక్కడ కొలువుదీరి స్వామివారిని వాళ్ళు వేడుకొనగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇగోండి శంకు చక్రాలు. ఇది బయట పెట్టారండి స్వామివారి మూర్తి. చాలా అందంగా ఉంది. స్వామి దయ ఖచ్చితంగా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. ఇది గర్భగుడి ఎంట్రన్స్. చాలా ఎత్తు భూమికి చాలా ఎత్తు దూరంలో ఉంటది. ఇది గర్భగుడి అండి. గర్భగుడిలోంచి మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉందండి. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది గుడిలో మాత్రం. ఇగోండి స్వామివారి స్వయంభూగా వెలిసినటువంటి శంకు, చక్రము, తిరునామం అండి. ఇవి స్వయంభూగా వెలిసాయండి. కోటి దీపోత్సవం అలాంటి ఉత్సవాలు ఇక్కడ కార్తీక మాసం చివరి వారంలో చేస్తారంట. ఎంతో ఆహ్లాదకరం, ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి. తప్పకుండా అందరూ దర్శించండి. పద్మనాభం శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం.